ఓం నమః శివాయ. శివ మంత్రం అర్థం, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. శివుడు లేదా మహాదేవ్ హిందూ మతం యొక్క అత్యంత ప్రసిద్ధ పూజించబడే దేవుళ్లలో ఒకరు మరియు బ్రహ్మ మరియు విష్ణువులతో పాటు త్రిమూర్తుల యొక్క ముగ్గురు దేవుళ్లలో ఒకరు. అతను రక్షణ, దయ మరియు మంచితనాన్ని సూచించే సంక్లిష్టమైన పాత్రగా పరిగణించబడ్డాడు. శివుడు హిందూ మతం యొక్క అత్యంత ఉదాత్తమైన మరియు పరోపకార దేవుడిగా పరిగణించబడ్డాడు మరియు బంగారు హృదయాన్ని కలిగి ఉన్న మరియు అతి చిన్న భక్తి మరియు ప్రేమతో దీవెనలను అందించే భోలేనాథ్ అని కూడా పిలుస్తారు. అతను సమయంతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు మరియు సృష్టికర్త మరియు నాశనం చేసేవాడు. హిందూ మతం ప్రకారం విశ్వం ఒక చక్రంలో పనిచేస్తుందని మరియు ప్రతి 2.16.00,00,00,00 సంవత్సరాలకు పునరుత్పత్తి చెందుతుందని నమ్ముతారు. శివుడు ప్రతి చక్రాన్ని విశ్వాన్ని నాశనం చేస్తాడు మరియు కొత్త ప్రారంభంతో కొత్తదాన్ని సృష్టిస్తాడు. పరమశివుడు సంయమనం పాటించేవాడు మరియు ప్రపంచంలోని ఏ విధమైన ఆనందాలలో మునిగిపోడు మరియు సంపూర్ణ ఆనందాన్ని పొందడం కోసం మాత్రమే ధ్యానం చేస్తాడు. అన్నింటికంటే ముఖ్యమైన మరియు శక్తివంతమైన దేవుడిగా ఉండటంతో పాటు దుష్ట ఆత్మలు, దయ్యాలు, పిశాచాలు మరియు దొంగలు వంటి విశ్వంలోని చీకటి అంశాలకు శివుడు నాయకుడు కూడా. శంభు, నిరపాయకుడు, శంకరుడు, దయగలవాడు, మహేశ, మహాప్రభువు మరియు మహాదేవుడు వంటి అనేక పేర్లను సేవులు శివుడిని ఆరాధించేటప్పుడు మరియు స్తుతించేటప్పుడు ఉపయోగించడానికి ఇష్టపడతారు. వివిధ రూపాలలో శివుడు ప్రశాంతమైన మానసిక స్థితిలో, అతని భార్య పార్వతి మరియు పిల్లలు గణేశుడు మరియు కార్తికేయతో పాటు విశ్వనాట్యకారుడు నటరాజ్ రూపంలో, బిచ్చగాడు లేదా యోగిగా, అంటరాని వ్యక్తిగా ప్రాతినిధ్యం వహిస్తాడు. కుక్క భైరవతో పాటు ఒక సన్యాసి ధ్యానం మరియు అనేక సందర్భాలలో సగం పురుషుడు సగం స్త్రీ రూపంలో అతనికి మరియు అతని మిగిలిన సగం అర్ధనారీశ్వరుడు ప్రాతినిధ్యం వహిస్తుంది. అతను దూరంగా ఉండేవాడు మరియు సంతానోత్పత్తికి చిహ్నం మరియు విషం మరియు ఔషధం రెండింటిలో మాస్టర్. పాములపై అతని సందిగ్ధ శక్తిని పరిగణనలోకి తీసుకుంటాడు. శివునికి అనేక రూపాలు మరియు శక్తులు ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి మిగిలిన వాటి వలె పవిత్రమైనది.